హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. నేను లాస్ట్ సండే అయితే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. సో మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పేసి దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఇదనమాట. సో ఫస్ట్లీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మన ఛానల్లో ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడైతే వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాము. సో వ్లాగ్ చివరి వరకు చూడండి, బాగుంటుంది. సో మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయితే నేను, మా బాబు, అలాగే మా హస్బెండ్ అయితే ఫారం మాల్కి వెళ్ళామన్నమాట. ఇది కేపీహెచ్పిలో ఉంది. సో దీన్నే నెక్సెస్ మాల్ అని కూడా అంటారు. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే మినిసో అనమాట. సో ఇక్కడైతే టాయ్స్ చాలా బాగుంటాయి, అలాగే రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక సెటప్ చేశారు. దీనికైతే మనము పే చేయాలండి. పే చేసిన తర్వాత వాళ్ళు ఒక కూపన్ లాగా ఇస్తారనమాట. దాంతో మనమైతే లోపలికి వెళ్ళాలి. సో లోపల ఏంటి అనేది నేను కూడా అంతగా అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ బయట కొంచెము ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడి నుంచి అయితే ఇంకా వేరే ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే మ్యాక్సిమం ఇంట్లో కంటే బయటనే ఎక్కువ స్పెండ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి. సో మనం ఎంతసేపు బయటికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ బయటికి వెళ్ళాలి. కార్స్, బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీలైనంత టైం మేమైతే మా బాబుని బయటికి తీసుకెళ్తూనే ఉన్నాం అనమాట. సో దట్ వాడికి కూడా కొంచెం మంచిగా ఆడుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి. సో అక్కడి నుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడైతే చూసారు కదా 3-4 టైప్స్ కార్స్ అయితే ఉన్నాయి. ఇంకా మావాడైతే స్టార్ట్ చేశాడు, ఇంకా డైరెక్ట్గా ఎక్కేసి వెళ్ళిపోదాం అంటున్నాడు అనమాట. సో తనైతే రెడ్ కార్ చూస్ చేసుకున్నాడు. బట్ మేము డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఎల్లో కార్ అయితే ఎక్కించాం అనమాట. చూసారు కదా, ఆల్రెడీ ఎక్కి కూర్చున్నాడు. ఈ రెడ్ కార్ అయితే ఇంతకుముందు సేమ్ ఇలానే ఉందన్నమాట. వైట్ కార్ అయితే డ్రైవ్ చేశాడు. సో ఇప్పుడు మా ఊడి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం మాల్స్కి వచ్చే పిల్లలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది ఏదో ఒకటి ఎక్కాల్సిందే. ఎక్కందైతే ఎవరు వెళ్ళరు, మ్యాక్సిమం అదే జరుగుతుందనమాట. సో వాళ్ళకి కూడా రెడీగా మంచి ప్లేసెస్లో పెడతారనమాట, పిల్లలు చూసి వెంటనే అట్రాక్ట్ అయిపోవాలని. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారని చెప్పేసి. సో అది పైనుంచి వ్యూ అనమాట. నేనైతే మ్యాక్సిమం వ్యూ అంతా కవర్ చేశాను. భలే కలర్ఫుల్గా అనిపించిందండి నాకైతే. ఇది చాలా పెద్ద మాల్ కాబట్టి మనము కొంచెం ఓపిక చేసుకుంటేనే మనం అంతా కవర్ చేస్తాం అనమాట. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కొంచెం వరకు కవర్ చేయగలుగుతాము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. మరీ అంత తిరిగే అంత ఓపిక ఉండదు. జస్ట్ 1 ఫ్లోర్ మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసరికి మన ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. సో ఇక్కడైతే వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో ఈ లోపల మా బాబు రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీకెండ్స్ వస్తే డెఫినెట్గా నేనైతే ఏదో ఒక మాల్కి అయితే వెళ్దామని చెప్తాను. సో మా హస్బెండ్ ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళమని ఖచ్చితంగా అడుగుతాను అనమాట. ఎందుకంటే ఊరికే ఇంట్లో కూర్చుంటే రోజు అదే వర్క్, రోజు అదే అట్మాస్ఫియర్లో ఉండాలంటే కష్టం కాబట్టి. సో ఆల్రెడీ చూసిన మాల్ మేమైతే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాము. వీకెండ్స్ అంటే డెఫినెట్గా ఏదో ఒక మాల్కి వెళ్ళడమో, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళడం అయితే చేస్తాం అనమాట. ఊరికే ఇంట్లో కూర్చోవడం అయితే నాకు అస్సలు నచ్చదండి. సో డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టము. బట్ మనకంతా డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళి స్పెండ్ చేసే అంత టైం, బడ్జెట్ అన్నీ సెట్ అవ్వాలి కాబట్టి ఉన్న దాంట్లోనే డెఫినెట్గా చూసిందైనా మళ్ళీ చూడడము. వీకెండ్ వస్తే డెఫినెట్గా బయటికి వెళ్ళడం అనేది మ్యాండేటరీ. సో మీరు కూడా నాలాగా ఎంతమంది థింక్ చేస్తారో నాకైతే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇప్పుడైతే వేరే ఫ్లోర్లో గేమ్ జోన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, మనం పే చేసుకొని యూజ్ చేసేసుకోవడమే. సో ఇక్కడైతే మనము ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం గేమ్సే ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, మా బాబు బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. వాడికి బైక్స్ అంటే పిచ్చి. సో వెళ్ళి చూడగానే ఫస్ట్ అయితే బైక్ ఎక్కేసి చూసారు కదా, ఇలా హీరోలా పోజ్ కొడుతున్నాడు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం నేనైతే అంతా కవర్ చేశాను. సో మీరు కూడా ఒకసారి చూసేయండి.
చూశారు కదండి వీడియో. సో నేనైతే గేమ్ జోన్లో ఉన్న ఏరియా అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మా బాబాయ్ అయితే మంచిగా టైం స్పెండ్ చేశాడు. సో మేము అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత కొంచెం బయటకు వచ్చేసి అక్కడే ఉన్న టాకో బెల్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఆ రోజు ఆఫర్ అయితే ఉండిందనమాట. ఏదో రైస్ బౌల్ అని పెట్టాడు. సో ట్రై చేద్దాం అనుకున్నాము, బట్ వరెస్ట్గా ఉంది, మనీ అయితే వేస్ట్ అనిపించింది. సో ఇంకా అక్కడైతే కొన్ని పిక్చర్ తీసేసుకొని మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.